ఓం శాంతి. ఇప్పుడు మనం డాక్టర్ సచిన్ భాయ్ చెప్పినటువంటి శుభస్య శీఘ్రం పాండవ్ భవన్ బట్టి క్లాస్ మొదటి భాగం ఇప్పుడు మనం విందాము. ఒకసారి ఒక ఎడారిలో దూర దూరాల వరకు ఎటువంటి మానవుల చిహ్నాలు లేవు. దూర దూరాల వరకు చుట్టుపక్కల ఎక్కడ మనుషులు లేరు. అటువంటి ప్రాంతంలో ఒక వ్యక్తి తప్పిపోతాడు. ఇక నడుస్తూ నడుస్తూ అతనికి దాహం ఎంతగానో వేస్తూ ఉంటుంది. కానీ ఎక్కడా కూడా తాగడానికి నీరు దొరకదు. ఇక అతను అక్కడ ఇక్కడ చూడడం మొదలుపెట్టాడు. కానీ దూర దూరాల వరకు ఇసుక కనిపిస్తూ ఉంది. ఇక మండుతున్న ఎండలో అకస్మాత్తుగా వెళ్తూ వెళ్తూ ఒక హ్యాండ్ పంప్ అతనికి కనిపిస్తుంది. అతను పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ అందులో చూస్తే నీళ్లుండవు. అయితే దానికి ఒక ఉత్తరం వేలాడదీసి ఉంటుంది. ఆ వేలాడుతున్నటువంటి ఉత్తరమును తీసి చదువుతాడు. ఒకవేళ నీకు నీళ్లు కావాలి అనుకున్నట్లయితే నువ్వు ఒక పని చేయవలసి ఉంటుంది. ఎదురుగా ఏదైతే తెల్ల రాయి ఉందో ఆ రాయి కింద ఒక నీళ్ళ బాటిల్ ఒకటి ఉంటుంది. ఆ బాటిల్ తీసుకోవచ్చు, కానీ ఆ నీళ్లను తాగకండి. ఆ నీళ్ళని ఈ హ్యాండ్ పంపులో వేయండి. అప్పుడు ఈ హ్యాండ్ పంపు పనిచేస్తుంది. ఆ తర్వాత నీకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లను తాగగలరు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, కింద నోటని రాసుంటుంది. ఆ తెల్ల రాయి కింద ఉన్నటువంటి వాటర్ బాటిల్లో నీళ్ళని మాత్రం తాగకండి, కేవలం హ్యాండ్ పంపులో వేసేందుకు మాత్రమే ఉపయోగించండి అని. ఎప్పుడైతే మీరు నీళ్ల తాగటం అయిపోతుందో మళ్ళీ తిరిగి ఆ బాటిల్ని నీళ్లతో నింపి అదే తెల్ల రాయి కింద పెట్టేసేయండి అని రాసుంటుంది. ఇక దానిపైన డేట్ ఒకటి ఉంటుంది. ఆ డేట్ సుమారు 20 సంవత్సరాల క్రితంది. ఏం చెయ్యాలా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే దాహం ఎంతగానో ఉంటుంది. అక్కడ ఒక తెల్లరాయి కనిపిస్తుంది. ఆ తెల్లరాయి కింద చూస్తే నిజంగానే నీళ్లతో నింపినటువంటి బాటిల్ ఉంటుంది. మరి ఆ బాటిల్లో ఉన్నటువంటి వాటర్ని చూడడంతోటే అతనికి నీళ్లు తాగాలి అని ఎంతో తపన వస్తూ ఉంటుంది. కానీ ఉత్తరంలో మాత్రం నీళ్లు తాగద్దు, కేవలం హ్యాండ్ పంపులో ఉపయోగించేందుకు మాత్రమే అని రాసుంటుంది. ఎందుకంటే మనకన్నా ముందు వచ్చినటువంటి వారు అదే పని చేస్తున్నారు. మరొక ఆలోచన వస్తుంది ఏంటంటే, ఇది బహుశా ఎవరైనా జోక్ చేస్తున్నారేమో, ఎవరో ఆకతాయిగా రాసుంటారేమో. మరొక ఆలోచన వస్తుంది, రాసి కూడా 20 సంవత్సరాలవుతుంది కదా, ఇంతకది సరిగ్గా పనిచేస్తుందో లేదో. ఒకవేళ హ్యాండ్ పంపు పాడైపోయినట్లయితే ఈ బాటిల్ నీళ్లు నేను తాగక అది పనిచేయక వేస్ట్ అవుతుంది కదా అంటూ ఈ విధంగా ఆలోచనలో పడిపోతాడు. ఇంతకేం చెయ్యాలా అంటూ ఆలోచిస్తూ ఉండగా తన చేతిలో ఉన్నటువంటి ఉత్తరాన్ని మళ్లీ చదువుతాడు. దాంట్లో మరొక విషయం రాసుంటుందేమనంటే, నన్ను నమ్మండి అని. ఇక వణుకుతున్న చేతులతోటి ఆ బాటిల్ని తీసుకుంటాడు. ఆలోచిస్తాడు తాగాలి అని. కానీ ఆ ఉత్తరాన్ని చూస్తాడు. నా ముందు చాలామంది వచ్చుంటారు, వారు తాగలేదు, తాగకుండా వారు బాటిల్లో నీళ్లు నింపున్నారు. ఇక ఇలా ఆలోచిస్తూనే హ్యాండ్ పంపులో నీళ్లు పోస్తాడు. ఇక బాగా హ్యాండ్ పంప్ కొట్టడంతోటే నీళ్లు వస్తాయి. నీళ్ళని తాగుతాడు. ఇక మళ్ళీ బాటిల్ని నింపి అదే రాయి కింద పెట్టి ముందుకు వెళ్ళిపోతాడు. ఈ యాత్ర ఆధ్యాత్మిక యాత్ర ఉంది. చాలామంది ఈ మార్గం నుండి బయటికి వెళ్ళారు. కానీ ద ఫ్యూచర్ ఈజ్ అన్నోన్. ముందుకు వెళ్ళాలా, ఆగిపోవాలా, ఏం చెయ్యాలి అంటూ సందిగ్ధం. కానీ ఒక విశ్వాసం ఉంది. అజ్ఞాతంలో జంప్ చెయ్యటమే సమర్పణత. జంప్ ఇంటు ది అన్నోన్ అని అంటారు. అన్ని రకాల భయాలతో అందులో దూకటం. కేవలం ఒక విశ్వాసం ఉంటుంది, ఒక నిశ్చయం ఉంది, ఒక ఫెయిత్ ఉంది. ఇదే మార్గము అని. ఇంక వేరే ఒక మార్గము లేనే లేదు. కానీ ఎదురుగా చూస్తే ఏమీ కనిపించడం లేదు, అంధకారమే ఉంది. కానీ మనకి తెలుసు ఏంటి, ఇదే సత్యము అని. చాలామంది మనకన్నా ముందు వచ్చినటువంటి వారు ఈ మార్గాన వెళ్ళినటువంటి వారే.
ఇక దాదీల పరిస్థితి చూస్తే వారు ఎదురుగా ఏం జరుగుతుందో ఏంటో కూడా ఏమీ తెలియదు. అయినా కాని వారు దూకేశారు కదా! దీనినే సరెండర్ అని అంటారు. దాదీలకి బాబా చెప్పేటువంటి శబ్దాలపైన, వాక్యాలపైన ఎంతో విశ్వాసం కుదిరింది. మనం అన్నీ చెయ్యాలి అని కూడా అవసరం లేదు. మరి మన జీవితంలో ఎప్పుడూ కూడా చేయనటువంటి విషయాలను చేయవలసి ఉంటుంది. ఏవైతే అజ్ఞాతమున్నాయో, ఎప్పుడు కూడా చేయనటువంటి ఉన్నాయో వాటిని చెయ్యవలసి ఉంటుంది. ఎందుకంటే ఇదే ఆధ్యాత్మిక జీవితం అంటే దూకిపోవటం, తెలియనటువంటి ఏరియాలో దూకటం, భగవంతుడు తోడున్నారు అనేటువంటి నమ్మకంతోటి ఎప్పుడూ వెళ్ళనటువంటి టెరిటరీలోకి వెళ్ళిపోవటం. లాస్ట్ సండే మురళీలో మొట్టమొదటిసారి వచ్చినటువంటి వారితో బాబా మాట్లాడుతూ ఏమని చెప్పారు? బాబా వరదాని హస్తం మీ తలపైన ఉంది. ఇదే అన్నింటికన్నా చాలా పెద్ద సెక్యూరిటీ అని అన్నారు. ఇక ఏ మనుష్య మాతృలు ఎవరూ తోడులేరు, ఏ వ్యక్తులు మనకిక్కడ సపోర్ట్ లేరు, ఆధారం లేరు. కేవలం మనలో ఒక విశ్వాసం ఉంది. ఏమని? పరమాత్మ వరదాని హస్తం నా తలపైన ఉంది అని. మరి వారి యొక్క వాక్యాలివి. మరి ఆ వాక్యాల అనుసరిస్తున్నాను. ఎదురుగా చూస్తూ ఉంటే ఏమీ కనిపించట్లేదు. ద పాత్ ఈజ్ అన్నోన్ అండ్ డార్క్. ఎదురుగా చిమ్మ చీకటి ఉంది, మార్గం కనిపించడం లేదు. కానీ భగవంతుడిపై ఉన్నటువంటి నమ్మకం, ఈ మార్గం నుండి నేను బయటికి వెళుతూ ప్రకాశంకి చేరుకుంటాను అని. అందుకనే మనం ముందుకు వెళుతూనే ఉండాలి. లోపల భయం ఉంటుంది, కానీ ఆ భయంతోటి మనం ముందుకు వెళుతూ ఉండాలి. నిర్భయము, అభయము అన్నదానికి అర్థమేమిటో తెలుసా? ఫియర్లెస్ అనగా అన్ని రకాల భయాలతో సాహసాన్ని ప్రదర్శించటం. ఎందుకంటే మనందరిలో ఎవరికో ఒకరికి ఏదో రకమైనటువంటి భయం ఉండనే ఉంది. మనం ఎప్పుడు ఆ పని చేసుండం, కానీ ఎప్పుడైనా కానీ మనల్ని ఆ పని చెయ్యండి అని అన్నారే అనుకోండి. ఉదాహరణకి మనం ఎప్పుడు భాషణ ఇచ్చలేము, మైక్ ఎదురుగా పెట్టి భాషణ ఇవ్వండి అన్నారే అనుకోండి. అలాగే ఎప్పుడు కూడా మనం ప్రదర్శన వినిపించి ఉండకపోవచ్చు, కానీ మీరు ప్రదర్శన వినిపించండి అని చెప్పారే అనుకోండి, అప్పుడు మనకి భయం అనిపిస్తుంది కదా. మరి పరంధామం నుంచి అందరూ అన్నీ నేర్చుకుని కిందకి దిగలేదు. మరి ఏదైతే నేర్చుకున్నారో, నేర్చుకున్న వారు ధైర్యంతో నేర్చుకున్నారు, అభ్యాసం చేశారు. నిరంతరం ఉద్యమం, కాన్స్టెంట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనస్సును ఏ విధంగా వశపరుచుకోవాలి? చంచలం మన కృష్ణ, హే గోవిందుడా చెప్పండి అంటూ రాశారు. ఏం చేయమంటారు ఈ మనస్సుని? మరి ఇలా అడిగినప్పుడు భగవంతుడు చెప్పినటువంటి సమాధానం ఏమంటే, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గుహ్యతే. అభ్యాసము మరియు వైరాగ్యముతోటి ఈ మనస్సుని వశపరుచుకోండి అని అన్నారు. నిరంతర అభ్యాసం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు మనం చేస్తుండం, మనకసలు రాదు, అటువంటి దాన్ని చెయ్యాలి. ఇలా చేసేటప్పుడు సాహసాన్ని ప్రదర్శించాలి. మన మనసులో ఏదైతే భయం ఉందో అదే మెంటల్ బ్లాక్గా పనిచేస్తూ మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా బట్టీకి వచ్చారు కదా. మరి బట్టీ లక్ష్యం ఏంటి? మీ మనసులో ఉన్నటువంటి ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో వాటిని సమాప్తం చేయండి. ఆంతరిక మనసులో కొన్ని ముడులు కట్టబడి ఉన్నాయి. ఆ కట్టబడినటువంటి ముళ్లను విప్పండి. మరి ఎలా విప్పాలి? ఏ పద్ధతిలో అయితే మీరు ఆ ముళ్లను వేశారో ఆ పద్ధతిలోనే ముళ్లను తెరవాలి. ఎందుకని? ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఎంత గాఢమైన ద్వేషం ఉంది, లేదా ఒక వ్యక్తి పైన ఎంత ఆకర్షణ ఉంది. కొంతమందికి కామం యొక్క ఆకర్షణ ఉంటుంది. ఎందుకు ఇంకా మనం జీవితంలో బ్రహ్మచర్యాన్ని ఆచరించలేకపోతున్నాం? మనసు ఇంకా చంచలంగా ఎందుకుంది? యోగంలో కూర్చోవడంతోటే 10 నిమిషాలకే మనం లేచిపోవాల్సి వస్తుంది. ఇంతకీ మనల్ని ఎవరు లేపుతున్నారు యోగం చేయనీయకుండా? మన యొక్క ఆతురతయే మనల్ని మేలుకొలుపుతుంది, యోగం నుంచి లేచేలా చేస్తుంది. అంతేకాని యోగం చేయకుండా వేరే పనే లేదు. అందుకనే చూడండి, కొంచెం సేపు కూర్చుంటే చాలు కదలాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని?
ఎందుకంటే మన మనస్సు కదులుతూ ఉంది, అలజడిగా ఉంది. ఎందుకని అంటే మరొక కారణం, మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా చిక్కుముళ్ళు ఇంకా ముడివిప్పనివి అలాగే ఉన్నాయి. మరి ఇక్కడ మనం బట్టికొచ్చాము అంటే ఇక్కడ మీరు ఒకటే లక్ష్యాన్ని పెట్టుకోండి, కేవలం ఇక్కడ క్లాసెస్ వినాలి, మురళి వినాలి, 4 ధామాల యాత్రను చేయాలి అంటూ ఈ విధంగా అనుకోకండి. మన లక్ష్యం చాలా లోతైనది. ఈ బట్టీలో మనం చేయవలసినటువంటి కొన్ని విషయాలున్నాయి. అవేంటి అంటే మొట్టమొదటిది, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి. ప్రపంచంతో సంబంధ సంపర్కాలన్నీ కట్ ఆఫ్ చేయండి, కనీసం 3 రోజులైనా కానీ. ఎందుకంటే ఇక్కడ మనకు మనం లోతైనటువంటి ఆపరేషన్ చేసుకోవలసి ఉంటుంది. దీనికోసం చాలా లోతైన సాధన చెయ్యాలి. ఎవరైతే సిన్సియర్ సాధకులున్నారో వారు 3 రోజుల కోసం నేను ఎవరిని అన్న విషయాన్ని మర్చిపోండి. నేను తల్లిని, టీచర్ని, తండ్రిని, ఇలా ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా బయట వదిలేసి రండి. ఇక్కడ నేను ఒక చిన్న బాలుణ్ణి అని భావించి కూర్చోండి. నేను కొత్తగా జన్మ తీసుకున్నటువంటి ఒక పసికందును అని భావించండి. ఒక పసివాడు చూడండి, ఏదైనా కొత్త ప్లేస్కి వచ్చాడనుకోండి, ఎలా చూస్తూ ఉంటాడు, ఇదేంటి అదేంటి అంటూ అన్వేషించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. మనస్సులో క్యూరియాసిటీ ఉంటుంది, ఇంక్విజిటివ్నెస్ ఉంటుంది, అంటే నేర్చుకోవాలి అనేటువంటి తపన ఉంటుంది. ఏవైతే ఇప్పటిదాకా మనం సేవలు చేసామో వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేసేయండి. ఏవైతే ధారణలు, జ్ఞానము వాటన్నింటినీ కూడా ఒక పక్కకు పెట్టేసి ఒక నవశిశువులాగా అయిపోవాలి. ఇక మనలో ఆతురత పెరుగుతుంది చూడండి, నేనిక నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటారు. మరి ఈ విధంగా రెండవ రూల్ ఏంటి అంటే పరస్పరంలో మాట్లాడుకోవటం మానేసేయండి. అంటే సంపూర్ణ మౌనాన్ని పాటించాలి. మీరు ఎంతైతే మాట్లాడుతూ ఉంటారో అంత బాహ్యముఖతలోనే ఉంటారు. మరి తపస్య అనేది మాట్లాడుతూ చేయలేరు కదా. మరి మూడవది, మీరు ఈ క్యాంపస్లోనే ఉండాలి, ఎక్కడికి బయటికి తిరగడానికి వెళ్ళకూడదు. ఇది ఒక రకమైనటువంటి లాక్డౌన్ అనుకోండి, స్పిరిచువల్ క్వారంటైన్ ఇది. వికారాల యొక్క జబ్బు అయితే లోపల ఎంతో ఉంటుంది, అందుకనే లోపలికి తొంగి చూడాలి. దీనికోసం మనం బయటకి వెళ్ళాలి అనే ఆలోచన పెట్టుకోకూడదు. ఎందుకని అంటే ఏమని చెప్తారు, మన కళ్ళు ఎటైతే వెళ్తాయో అక్కడికి ఎనర్జీ వెళ్ళిపోతుంది అని అంటారు. అందుకని మనం ఎంత వీలైతే అంత నడుస్తున్నంతసేపు కూడా డౌన్ కాస్ట్ ఐస్ తోటి నడవాలి. అంటే కళ్ళని ఈ విధంగా కిందకి చూస్తూ నడవాలి. వీళ్ళని చూడాలి, వాళ్ళని చూడాలి, అది చూడాలి, ఇది చూడాలి అనుకోకూడదు. విశేషంగా కుమారులు ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక అభ్యాసాన్ని పక్కా చేసుకుని వెళ్ళండి. డౌన్ కాస్ట్ ఐస్ అంటే కళ్ళను కిందకు చూస్తూనే వెళ్ళాలి. ఎందుకంటే కళ్ళు ఎక్కడైతే వెళతాయో అక్కడ ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఎనర్జీ ప్రవహిస్తుందో అక్కడ రసం ఉత్పన్నమవుతుంది, ఇంట్రెస్ట్ ఉత్పన్నమవుతుంది. ఇక ఒకవేళ బాహ్య రసాల వైపు ఆకర్షితులవుతున్నాము అంటే శరీరంలో ఉన్నటువంటి ఉపరితలంలో ఉన్న రసాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఇంకా ఆకర్షిస్తూ ఉంటాయి. బ్రహ్మచర్యము అంటేనే కాన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీని పొదుపు చేయటం. అందుకని రసాలన్నింటినీ లోపలే ఆపి ఉంచేసేయాలి. మరి ఈ పనిని మనం శుభస్య శీఘ్రం చెయ్యాలి. అశుభస్య కాలహరణం. రాముడు రావణాసురుణ్ణి హతమారుస్తారు. రావణాసురుడు కింద పడుంటాడు. శ్రీరాముడు లక్ష్మణుడితోటి అంటారు, హే లక్ష్మణ వెళ్ళు, ఆ రావణాసురుడితోటి నేర్చుకో, ఎందుకంటే రావణాసురుడు చాలా పెద్ద యోగి, పండితుడున్నాడు. అప్పుడు లక్ష్మణుడు రావణాసురుడి దగ్గరికి వెళతాడు. రావణాసురుడి తల దగ్గర నిలబడతాడు. రావణాసురుడు ఏమీ మాట్లాడ్డు, మళ్ళీ తిరిగి వస్తాడు. అప్పుడు శ్రీరాముడు అంటాడు, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వారి తల భాగాన కాదు నిలబడాల్సింది, వారి చరణాల దగ్గర నిలబడాలి అని అంటారు. ఇది విని లక్ష్మణుడు మళ్ళీ వెళ్తాడు. రావణాసురుడి దగ్గరికి వెళ్ళి నాకేదైనా మీరు శిక్షణ ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు రావణాసురుడు చెప్పినటువంటి మొదటి శిక్షణ ఏంటి అంటే శుభస్య శీఘ్రం.
ఎప్పుడైతే మీ మనసులో శుభ సంకల్పాలు వస్తున్నాయో, శ్రేష్ఠ సంకల్పాలు వస్తాయో, ఏదైనా మీ మనసులో శుభ ప్లానింగ్ కనుక వచ్చినట్లయితే దాన్ని వెంటనే ఆచరించండి. నేనైతే అలా చేయలేకపోయాను, నేను గుర్తించలేకపోయాను, నేను దాని పట్ల వైరభావాన్ని ఉంచుకున్నాను. అశుభ శీఘ్రం కాలహరణం అని అంటారు. లేనట్లయితే మనం ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో అటువంటి పరిస్థితి మనకి మళ్ళీ ఆ అవకాశం మళ్ళీ మనకి తిరిగి రాదు. అది ఆపర్చునిటీ ఇప్పుడే ఉంది. ఆ ఆపర్చునిటీ ఇప్పుడే ఉంది. ద టైమ్ ఈజ్ నౌ. ద ఆపర్చునిటీ ఈజ్ నౌ. మళ్ళీ మనకి ఇటువంటి బట్టి చేసుకునే అవకాశం లభించదు శుభస్య శీఘ్రం. మరి ఈ బట్టి తర్వాత కూడా వస్తామా అనేది నమ్మకం లేదు. ఒకవేళ వచ్చినా కానీ ఎట్లా వస్తాము? పెద్ద గ్రూప్తో వస్తామో, చిన్న గ్రూప్తో వస్తామో, ఎంతసేపటి కోసం పాండవ భవన్లో ఉండి వెళ్లాల్సి వస్తుందో కూడా తెలియదు. ఈ తపస్య భూమిలో ఉండేటువంటి అవకాశం మనకిప్పుడు లభించింది. మరి ఇటువంటి తపస్య భూమి, కర్మ భూమి, కర్మాతీత భూమి, మధుర భూమిలో ఉండేటువంటి అవకాశం ఇప్పుడు మనకి లభించింది. ద టైమ్ ఈజ్ నౌ. ఎవరైనా కానీ మేము మళ్ళీ గ్యారంటీగా మధువనానికి తిరిగి వస్తాము అని చెప్పగలిగేవారున్నారా ఇక్కడ? ఎందుకంటే జీవితమే అనిత్యము. ఒక అడుక్కునేవాడు అడుక్కోటానికి వస్తాడు. అయితే యుధిష్ఠిరుడు అంటాడు, ఈరోజు టైం అయిపోయింది, నేను బాగా అలసిపోయాను, రేపురా ఆడుకోటానికని అంటాడు. భీముడు ఇది చూసి ఆ నవ్వుతూ ఉంటాడు గట్టిగా. యుధిష్ఠిరుడు అడుగుతాడు, ఎందుకు నువ్వు నవ్వుతున్నావు? అప్పుడు భీముడు అంటారు, నాకు గట్టిగా డోలు వాయించి అందరికి వినపడేలా అరిచి చెప్పాలనిపిస్తుంది. ఏమంటే మా అన్నయ్య అయిన యుధిష్ఠిరునికి రేపు కూడా బతికి ఉంటాడు అనేటువంటి విషయం గ్యారంటీగా ముందుగానే తెలిసిపోయింది అని. ఇక్కడ ఒక్క క్షణం యొక్క నమ్మకం కూడా లేదు. వేల పేషెంట్స్ని నేను చూశాను. ఎప్పుడు వారికి పెద్ద జబ్బు కూడా లేదు, అంతా బానే ఉన్నారు. రిపోర్ట్స్ చూస్తే అంతా బానే ఉంది అని ఇంటికి పంపించిన తర్వాత ఇంటికెళ్ళి మరుసటి రోజు ఇంక లేవలేదు. ఈ విధంగా నేను చాలా సందర్భాల్లో చూశాను. గుజరాత్ నుండి ఒక మాతల గ్రూపు వచ్చారు యోగబట్టి కోసం. అయితే ఒక మాతాజీ 5 గంటలకి శాంతి స్తంభానికి వచ్చి చేరుకున్నారు. తర్వాత రూమ్కెళ్ళారు. ఇక అకస్మాత్తుగా మళ్ళీ రూమ్కెళ్ళిపోయారు. రూములో స్పృహ తప్పి పడిపోయారు. అక్కడి నుండి హాస్పిటల్కి తీసుకొచ్చేలోపే ఆవిడ మరణించారు. శాంతి స్తంభం దరిదాపుల్లోనే ఆవిని తీసుకొస్తున్నప్పుడు ఆవిడ శరీరం వదిలిపెట్టేశారు. చూడండి, అందుకనే జీవితం ఎంత అనిత్యమైనది, ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము, అలాగే నశ్వరమైనది కూడా. అందుకని ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని ఇప్పుడే చెయ్యండి. ద టైమ్ ఈజ్ నౌ. చాలా చేయాల్సింది మిగిలి ఉంది. మరి మనలో ఏవైతే అనేక రకాల కట్టబడినటువంటి మూడులున్నాయో, ఎటువంటి మూడులవి? ద్వేషము, ఈర్ష, అసూయ, ప్రతీకారం, సంబంధాలలో చేదు. మరి వీటన్నింటినీ మనమేం చేయాలి? మరి మన డీప్ సబ్కాన్షియస్ మైండ్ వరకు చేరుకోవాలి అంటే మన కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో దాన్ని శాంతపరచాలి. శాంత్ 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 శాంత్. ఎంతైతే మీ బాహ్య మనస్సును శాంతపరుస్తూ ఉంటారో అంత లోపలికి వెళ్ళగలుగుతారు. లేనట్లయితే చాలామంది ఇక్కడికి వస్తారు, బట్టి జరుగుతూనే ఉంటుంది, మాట్లాడుతూ ఉంటారు, సరదాగా తిరుగుతూ ఉంటారు. అసలు బట్టి అంటే ఏంటి? తప్పించాలి. ఇక్కడ మనం తప్పించేందుకు వచ్చామంతే కానీ ఇక్కడ ఎంజాయ్మెంట్ కోసం రాలేదు. ఆత్మిక మౌజ్ కూడా ఉంది, కానీ ఆత్మిక ఆనందంలో ఉండటమే కాదు. లేనట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేము బట్టీకి వెళ్ళాము, చాలా మంచి బట్టీ జరిగింది, మంచి మంచి క్లాసెస్ అయ్యాయి, బాగా భోజనం పెట్టారు, 4 ధామాల యాత్ర బాగా చేసొచ్చాము, ఇంకా ఏంటి అంటే ఏమీ లేదు, తిరిగొచ్చేసాము అని అంటారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏవైతే సంస్కారాలు ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి. పైపైన మాత్రమే మీరు వికారాల యొక్క సఫాయి చేశారు. ఏదైనా ఒక క్లాసులో లోతైన పాయింట్ లభించింది, అది మనస్సులో ఏదైనా ఒక చిక్కుముడి ఉంటే, ప్రశ్న ఉంటే దాన్ని విప్పేసింది, ఇంకంతే. ఇక్కడ పాండభవన్కి వచ్చిన తర్వాత 1 మాసం ఉంటారు, లేకపోతే 15 రోజులు ఉంటారు. ఆ 15 రోజుల తర్వాత ఎవరైనా మీరు బట్టి ఎలా చేసుకున్నారండి అని అడిగితే బాగుంది అని మాత్రమే అనగలుగుతారు. ఏం పొందారు అంటే ఏమో తెలీదు, కేవలం ఎంటర్టైన్ అయ్యాము.
అందుకనే మనలో ఉన్నటువంటి కామం లోతుగా ఉన్నట్లయితే దానికోసం సాధన కూడా చాలా లోతుగా చెయ్యాలి. ఎంత లోతుగా మీరు మౌనావస్థలో ఉంటారో అంత మంచి తపస్య కూడా చేయగలుగుతారు. మరి రావణాసురుడు లక్ష్మణుడితోటి ఏమని చెప్తాడంటే, నేను ఈ విధంగా శుభ సంకల్పాలు ఏవైతే వచ్చాయో వాటిని నేను గుర్తించలేకపోయాను. ఐఆమ్ లేట్ అని అన్నారు. ఇది నేను ఇచ్చేటువంటి నీకు మొదటి శిక్షణ. అందుకనే 1-2 రోజుల్లో మీరు ఒక లిస్ట్ రాయండి. నేను ఏమేం చెయ్యాలి అనుకున్నాను కానీ చేయలేకపోయాను, వాయిదా వేస్తూ వచ్చాను. ప్రతి ఒక్కరూ ఎవరైతే బాబా దగ్గరికి వచ్చారో దేనికొచ్చారు? ఉమంగ ఉత్సాహంలో ఏముంది? నేను మహాన్ యోగిగా కావాలి, మహాన్ తపస్విగా కావాలి అనే ఉద్దేశంతోటే కదా వచ్చారు. బ్రాహ్మణ పరివారంలో ముందుకు వెళుతూ సేవల మార్గంలో ముందుకు వెళుతూ సేవల యొక్క అడవిలో ఎలా తప్పిపోయారు అంటే సాధనాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడు కేవలం సేవ మాత్రమే ఉంది. విచ్ ఈస్ ద 4th సబ్జెక్ట్? ఫస్ట్ సబ్జెక్ట్, సెకండ్ సబ్జెక్ట్, థర్డ్ సబ్జెక్ట్ ఏంటి? అది ఉండిపోయింది. ఇక అమృత వేళ లెగుస్తారు, కొంచెం బాబాకి గుడ్ మార్నింగ్ చెప్తారు, ఏదో ఒకటి బాబాతో మాట్లాడతారు, మురళి క్లాస్కి వెళతారు, కొన్ని పాయింట్స్ రాసుకుంటారు, డైరీ క్లోజ్. మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోతారు, సేవ చేస్తారు, గెస్ట్లకి కోర్సులు ఇస్తూ ఉంటారు, హాస్పిటాలిటీ ఉంటుంది. ఇక్కడ అక్కడ వెళ్తూ ఉంటారు, భాషణ చేస్తూ ఉంటారు, ప్రవచనం చేస్తూ ఉంటారు, ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు, లేదా జాబ్ చేస్తూ ఉంటారు. దట్స్ ఇట్. ఇదేనా మీ జీవితం? ఇంకా మీ జీవితంలో రోజు ఏ మార్పు రాలేదే. పురుషార్థంనకు అసలైనటువంటి పరిభాష తీవ్ర పురుషార్థం. తీవ్ర పురుషార్థము అంటేనే పరివర్తన, పర్సనాలిటీ చేంజ్ అవ్వాలి. మీరు ఏదైనా చేయండి, రిజల్ట్ ఇది ఉండాలి. ఒకవేళ మనం అనుకున్నట్టుగా రిజల్ట్ రావట్లేదు అంటే భావించండి సంథింగ్ ఈజ్ రాంగ్. అందుకని ఇక్కడ శుభస్య శీఘ్రము అనేటువంటి క్లాస్లో మనం చర్చించుకోబోయేది, మరి శుభస్య శీఘ్రం యొక్క 4 సిద్ధాంతాలున్నాయి మరియు 7 విధానాలున్నాయి. దేన్నైనా కానీ వాయిదా వేయకూడదు. ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని ఇప్పుడే చేయాలి, రేపు చేద్దాము అని ఉంచుకోకండి. మొదటిది థింక్, ఆలోచించండి. ఏ విషయం నేను ఇంకా చేయాల్సిందుంది, ఈ విషయాన్ని ఆలోచించాలి. ఇప్పటి వరకు చేయలేదు, చెయ్యాలి. ఉదాహరణకి అమృతవేళ తీసుకోండి, ఇప్పటిదాకా బాగా జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు ఆలోచించండి. మొదట టాపిక్ని ఎన్నుకోండి. ఏ విషయాన్ని నేను ఇంకా చేయాల్సింది మిగిలి ఉంది? ఏదైనా కళ ఉందా? ఏదైనా ధారణ ఉందా? ఏదైనా స్కిల్ ఉందా? బ్రహ్మచర్యంనైతే నేను పూర్తిగా పాటిస్తూనే ఉన్నాను, అయినా కానీ మధ్య మధ్యలో ఎక్కడో బ్రేక్ అవుతూ ఉంది. ఎందుకని? 2 రోజుల ముందు సాకార మురళిలో బాబా చెప్పారు, ఎవరి బ్రహ్మచర్యమో అయితే భంగమవుతూ ఉంటుందో వారికి ధారణ అనేది జరగదు అని అన్నారు. మరి బ్రహ్మచర్యము అంటే కేవలం కామవికారంతో ముక్తులుగా కావటమే కాదు, మరి బ్రహ్మచర్యము అంటే ఇంద్రియాలను వశపరుచుకోవటం కూడా కాదు. అసలు బ్రహ్మచర్యము అన్నదానికి చాలా ఉన్నతమైనటువంటి మీనింగ్ ఉంది. అదే సమత్వము, ప్యూరిటీ అనగా ఈక్వానిమిటీ. జీవితంలోని ప్రతి పరిస్థితిలో మన స్థితి సమానంగా ఉండటము అంటేనే పవిత్రంగా ఉండటం. ఎవరైనా అవమానించారు, ఎవరైనా గౌరవించారైనా కానీ మన స్థితి స్థిరంగా ఉండాలి. మనం చేసేటువంటి సేవలు ఎవ్వరూ కూడా గుర్తించట్లేదు. నేను ఎంత సేవ చేశాను, అయినా మనుషులేమంటున్నారు, మీరేం చెయ్యరు, మీకేమీ చేత కాదు అని అంటున్నారు. మరి అప్పుడేం చేస్తారు? మీ స్థితి ఎలా ఉంటుందో చెప్పండి. నాన్ రికగ్నిషన్, ఇది కూడా ఒక ప్రాబ్లమే. మనమంతా చేస్తాం, అయినా కానీ మన పైన ఏదో ఒక ఆరోపణ వేస్తూ ఉంటారు. నువ్వు సోమరుడివి, నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి అంటున్నారనుకున్నప్పుడు ఎలా ఉంటుంది మీ స్థితి? మీ ముఖం మారిపోతుంది కదా. ఎప్పుడైతే మనపై కలంకాలు వేయటం జరుగుతుందో అప్పుడు మనలో కోపం వచ్చేస్తుంది. అంటే ఏంటి? మనలో సమత్వము లేదు. స్థితప్రజ్ఞ యోగి అనగా బ్యాలెన్స్డ్గా ఉండేవారు. మరి ఇదే ప్యూరిటీకి పర్యాయ పదం. ఇది సర్వోన్నతమైన స్థితి. మరి ఒకవేళ ఈ స్థితిని మనం ఇంకా పొందలేదు అంటే మన పైన ఇంకెంత పని చేయవలసి ఉందో చూడండి. అందుకనే మొట్టమొదటి స్టెప్ ఏంటి అంటే థింకింగ్. ఆలోచించండి. ఇప్పటిదాకా మనం చెయ్యలేదు, వాటిని చెయ్యాలి అనుకుంటున్నాము. ఉదాహరణకి హెల్త్ విషయమే తీసుకోండి. పదే అనారోగ్యం చెందుతూ ఉన్నారు, మందులు వేసుకుంటూ ఉన్నారు.
డాక్టర్ షాపింగ్ అంటే ఏంటి? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అతని దగ్గర బాగోలేదంటూ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆయన బాలేదంటూ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇలా 4గో డాక్టర్, 5వ డాక్టర్‌కి కూడా వెళ్తారు. ఎవరు డాక్టర్లు బాగుపరచట్లేదు నన్ను అంటూ కంక్లూజన్‌కొస్తారు. చాలామంది నాకు బాగా జ్వరం ఉందండి అంటారు. అది థర్మామీటర్‌కి మాత్రం చిక్కదు. కానీ లోపల చాలా జ్వరం ఉందండి మాత్రం అంటూ ఉంటారు. అంటే ఏంటి? హెల్త్‌ని మనం సరిగా అర్థం చేసుకోలేదు. హెల్త్ గురించి అర్థం చేసుకోవటం చాలా పెద్ద విషయం. ఎవరైతే హెల్త్‌ని అర్థం చేసుకోలేరో అక్కడ స్పిరిచువాలిటీ ఫెయిల్ అవుతుంది. స్పిరిచువాలిటీ కోసం ఆరోగ్యం అవసరం. రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక కారణం చేత అమృతవేళ మిస్ అవుతూ ఉంది. ఏదో ఒక కారణ చేత జ్ఞానచింతన మిస్ అవుతూ ఉంటుంది. అందుకని వర్తమాన సమయంలో ఇప్పుడు ఏదైతే సమయం నడుస్తూ ఉందో తమను తాము హెల్తీగా ఉంచుకోవటం ఇది ప్రతి ఒక్క బ్రాహ్మణుడి యొక్క బాధ్యత అని చెప్పాలి. ఒకసారి బాబా మురళిలో చెప్పారు, ఏ పిల్లలైతే పదే పదే అనారోగ్యం చెందుతూ ఉంటారో అటువంటి పిల్లల్ని అసలైన జ్ఞాని యోగి ఆత్మలు అనటానికి వీల్లేదు అని. ఈ విషయాన్ని ఇన్వర్టెడ్ కామాస్లో రాసుకోండి. బాడీ మేనేజ్మెంట్ ఈజ్ కింగ్డమ్ మేనేజ్మెంట్. ఎవరైతే బాడీని మేనేజ్ చేయటం నేర్చుకున్నారో వారు రాజ్యాన్ని కూడా మేనేజ్ చేయటం నేర్చుకోగలుగుతారు. ఎవరైతే భోజనము, ఆకలి, దప్పిక, నిద్ర మరియు శరీరము ఈ 5టిని జయించగలిగారు వారే రియల్ యోగి అనబడతారు. జగదీష్ భాయ్ యొక్క ఉదాహరణలో కూడా మనం చూసున్నాం. కమలానగర్లో వారు ఉండేటువంటి వారు 11 గంటల వరకు కూడా సేవలు చేస్తూ ఉండేటువంటి వారు. 12ంటికి పడుకునేవారు. ఇక లేచేది 2:30. మళ్ళీ లిటరేచర్ రాయాలి అనుకునేవారు. మనోహర్ ఇంద్ర దాది ఏమని చెప్పేవారంటే, వారి కారణంగా నాకు 2 గంటలకు లేచేటువంటి అలవాటు వచ్చేసింది. ఎందుకంటే ఏదైతే వారు హిందీలో రాసేటువంటి వారో దాన్ని సింధీలో లేదా వేరే ఇతర భాషల్లో ట్రాన్స్లేట్ చేసేటువంటి డ్యూటీ నాకుండేది. మరి 6 గంటలకి అక్కడి నుంచి పోస్ట్ బయటికెళ్ళేటువంటిది. మరి 6 మేము అన్నీ ఫినిష్ చేయాలి రాయటం అంతా. 6 గంటల వరకు పనంతా పూర్తి చేసుకోవాలి. ఇక రాసేటువంటి వ్యక్తికైతే ఇంకా ఎక్కువ పని చేయవలసి ఉంటుంది ట్రాన్స్లేషన్ చేసేవారికన్నా కూడా. రాయటము అనే పని చాలా పెద్ద పని. ఎంత చింతన, ఎంత అధ్యయనం అవసరమో చూడండి, ఎంత తపస్య అవసరం దానికి. మరి ఇక్కడ ఏ ధర్మానికి చెందిన లిటరేచర్ రాయటం లేదు. వేల సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే పరమాత్మ ఈ భూమిపై వచ్చారో, ఈ భూమిపై వచ్చి ఏదైతే జ్ఞానాన్నిచ్చారో ఆ జ్ఞానాన్ని రాయటం అంటే మామూలు విషయం కాదది. అందుకనే మొదటి సిద్ధాంతం ఇక్కడ థింకింగ్. दूसरा एनालिसिस. దేనైనా కానీ ఆరంభించాలి అనుకున్నప్పుడు ఎలా ఆరంభిస్తారో చెప్పండి. ఉదాహరణకి కార్ నేర్చుకోవాలి అనుకున్నారు. ఎలా ఆలోచనతోటే సరిపోతుందా? నేను 4 వీలర్ బండిని నడుపుతున్నాను అని అనుకుంటున్నారు అంటే సరిపోతుందా ఏంటి? దానికోసం పని చెయ్యాలి. గ్రాస్ రూట్ లెవెల్ వరకు దిగి మనం ఆలోచన వెయ్యాలి, ఒక ప్లానింగ్ వెయ్యాలి. ఏ విధంగా నేను నేర్చుకోవాలి. ఉదాహరణకి టైపింగ్ నేర్చుకోవాలి అనుకోండి, కొంతమందికి కంప్యూటర్ నేర్చుకోవాలి, ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నారే అనుకోండి, దానికోసం కష్టపడాలి. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాము అంటే రానున్న 6 నెలల వరకు ప్లానింగ్ చేసుకునే వెళ్ళాలి. నెక్స్ట్ 6 మంత్స్ యొక్క ప్లానింగ్, అమృతవేళ యొక్క ప్లానింగ్ చేయండి, మురళీ చింతన యొక్క ప్లానింగ్, బ్రహ్మచర్యం యొక్క ప్లానింగ్, సంబంధాల ప్లానింగ్, సేవల ప్లానింగ్, సెంటర్ యొక్క ప్లానింగ్, జాబ్ యొక్క ప్లానింగ్, ట్రావెలింగ్ యొక్క ప్లానింగ్, ఇలా అన్నింటి యొక్క ప్లానింగ్ చేస్తూ ఉండాలి. ఏ ప్లానింగ్ అయితే అస్థిరంగా ఉందో ఆ ప్రతి దాని యొక్క ప్లానింగ్ చేస్తూ ఉండాలి. కావున మొదటిది థింకింగ్, రెండవది ఎనలైజ్, మూడవది స్టార్ట్ డూయింగ్ అంటే చేయటం. మరి ఎప్పుడు చేయాలి అంటే ఇప్పటికిప్పుడే చేయాలి. అర్జెంట్, శుభస్య శీఘ్రం. ఎందుకంటే ఇది అర్జెంట్ పనింది. దేనికన్నా అర్జెంట్ మరొకటి లేనే లేదు. మిగతావన్నీ తర్వాత చెయ్యండి. ఇప్పటిదాకా మీరు టైం వేస్ట్ ఎంతగానో చేశారు. ఒక మంచి బుక్ ఒకరు రాశారు. అది ఏంటి అంటే పేదవారి యొక్క 7 అలవాట్లు ఎలాంటివి అంటే వారిని ధనికులుగా చేయడం లేదు. అందులో మొదటిది స్పోర్ట్స్. ఆడడం మంచిదే, ఆడేటువంటి వారిని చూస్తూ ఉండటం. ఆడేటువంటి వారు ధనం కోసం ఆడుతున్నారు, బానే ఉంది. కానీ మీకేం లభిస్తుంది అంటే దానితో ఎక్సైట్మెంట్ తప్ప ఏమీ లేదు.
క్రికెట్ని చూస్తూ చూస్తూ శరీరాన్ని వదిలిపెట్టేస్తారు. అంటే ఏంటి? అంతుమతి సోగతి. రెండవది వారేమని చెప్పారు అంటే టీవీ, న్యూస్, సీరియల్స్, మూవీస్ వీటిల్లో ధనికులు ఎవరూ టైం వేస్ట్ చేయరు. ధనాన్ని సంపాదించారు. ధనం సంపాదించటం అంటే చాలా కష్టమైనటువంటి విషయం. మరి పేదవారు ఏం చేస్తూ ఉంటారు? వారు ఎంత అదృష్టవంతులు, వారి దగ్గర ఎంత ధనముందంటారే కానీ వారు ఎంత కష్టపడుతున్నారు అనేటువంటి విషయాన్ని చూడరు. ఈ అలవాటు ఏదైతే ఉందో, టైం వేస్ట్ చేసే ఆ అలవాటు, ఈ బట్టీలో ఈ విషయాన్ని మనం పక్కా చేసుకుని వెళ్ళాలి. ఏదైతే ఇంటర్నెట్, యూట్యూబ్, డిజిటల్ వరల్డ్ ఏదైతే ఉందో అందులో ఒక పర్పస్ తోటి ఎంటర్ అవ్వాలి. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి Go online only with a purpose. వెనక్కొచ్చేయాలి. అంతేకాని లక్ష్యం లేకుండా ఇంటర్నెట్లో వెళ్ళటం అనేది నిషేధం. లేనట్లయితే ఏమవుతుంది? డిజిటల్ నగరం యొక్క చీకటి ప్రపంచంలో మనం తప్పిపోవలసి ఉంటుంది. మనం ఇప్పుడు మధువనానికొచ్చాం. మహాన్ తపస్వి అయిన బ్రహ్మ తపస్సు చేసినటువంటి భూమి ఇది. ఈ భూమిలో ప్రకంపనాలున్నాయి, శ్రేష్ఠ వైబ్రేషన్స్ ఉన్నాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటిక్కడ ఉంది. కానీ ఎవరైనా కానీ పైపైన చూసి వెళ్ళారు, వారికి ఎటువంటి అనుభవం అవ్వదు. ఏ విధంగా అయితే తీర్థస్థానాలకి చూసేందుకు చాలామంది వస్తారు, చూసేసి వెళ్ళిపోతారు. అదే అక్కడ కొంతసేపు ఉన్నారే అనుకోండి, అప్పుడు కదా మీకు అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ని ఫీల్ అవ్వగలుగుతారు. హిస్టరీ హాల్కి వెళతారు బాబాతోటి, మీరు ప్రేమసాగరుడు, జ్ఞానసాగరుడు అంటూ చెప్తారు. మళ్ళీ బాబా రూమ్కి వెళ్ళిపోతారు. ఇక్కడ కిరణాలు తీసుకుంటారు, అక్కడికి వదిలేస్తారు. ఆ తర్వాత బాబా కుటీరానికి వస్తాడు. బాబా కుటీరానికి వస్తారు. బాబా, నా మోకాళ్ళ నొప్పులను సరిచేయండి బాబా, నా భర్తను కూడా సరిచేయండి బాబా, నా పిల్లల్ని జ్ఞానంలోకి తీసుకుని రండి బాబా, అలాగే నా పార్ట్నర్ యొక్క ట్రాన్స్ఫర్ తొందరగా చేసేయండి బాబా అంటే ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ 4 ధామాలను ఈ విధంగా పూర్తి చేసుకుంటారు. తర్వాత మురళికి వస్తారు. మధురమైన పిల్లలు, ప్రశ్న, జవాబు, పాట, ఇక డైరీని క్లోజ్ చేసేసి పక్కన పెట్టేస్తారు. మళ్ళీ తిరిగి ఇక భయంకరమైన నిద్రలో ఉండిపోతారు. మహాభయంకరమైన నిద్ర వచ్చేస్తుంది. ఇక తర్వాత ఎప్పుడైతే మీటే అని అంటారో అప్పుడు జాగరణ వస్తుంది. మళ్ళీ తిరిగి డైరీ తీస్తారు. మళ్ళీ ధారణ కోసం ఫస్ట్ పాయింట్ రాసుకుంటారు, వరదానం రాసుకుంటారు, స్లోగన్ రాసుకుంటారు, డైరీ క్లోజ్ చేసేస్తారు. ఇంకా బాయ్ బాబా, రేపు కలుద్దామని అంటారు. చెప్పులు వేసుకుంటూ మహావాక్యాలని మర్చిపోతారు. ఇక మెట్లు దిగుతూ అయితే మనం విన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఇక మర్చిపోతాం. ఇక భోజనం తయారు చేస్తూ వరదానం పోతుంది. ఇక భోజనం చేస్తూ స్లోగన్ వెళ్ళిపోతుంది. ఇక సాయంత్రానికైతే పూర్తి మురళినే మర్చిపోతారు. ఇంకా సాయంత్రం ఎవరైనా మురళి ఏం చెప్పారు బాబా అనంటే, చాలా బాగుంది మురళి ఈరోజండి, టూ గుడ్ అని మాత్రమే అంటారు. ఏంటా విషయము అంటే అది మాత్రం అడగండి అని అంటారు. ఒకవేళ ఇదే దినచర్య రోజు గనక మనం చేస్తూ ఉన్నట్లయితే మన జీవితంలో ఉన్నతి అనేది ఉండదు. దేనికైనా కానీ మనలో చేంజ్ అనేది రావాలి, ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, ఒక షాక్ కావాలి. 10 మంది వచ్చి మనల్ని బాగా పొగిడారనుకోండి, ఏమైనా లాభం ఉందా చెప్పండి? మనలో ఏమైనా పరివర్తన అవుతుందా? ఎవరైనా వచ్చి మీరు మంచి యోగి అండి, మీరు చాలా పెద్ద తపస్వి ఉన్నారండి, మీ చింతన ఎంత బాగుందండి, క్లాస్ అయితే చెప్పక్కర్లా, చాలా బాగా చేపిస్తున్నారు, ఇలా అనటంతో ఏదైనా ఉన్నతి ఉందా? అదే ఎవరైనా వచ్చి మీరు చెప్పడానికి బాగానే చెప్తున్నారండి, కానీ చెయ్యడానికి ఏం చెయ్యట్లేదే అని అంటే, ఎవరైనా కానీ మీరు ఏ యాంగిల్లో కూడా యోగిగా అనిపించట్లేదు అన్నారే అనుకోండి, పరిస్థితి ఏంటో చెప్పండి? మనసులో దుఃఖం అనిపిస్తూ ఉంటుంది కదా. ఎప్పుడైతే మన మనసులో గాయం ఏర్పడుతుందో అప్పుడు మనలో పరివర్తన వస్తుంది. అందుకని పరివర్తన కోసం షాక్ కావాలి. ఆలోచించండి, వేటిలో నేను పరివర్తన తీసుకురావాలి. ఈ విధంగా ఎనలైజ్, సెకండ్ పాయింట్. 3వది స్టార్ట్. 4వది కంప్లీట్, అంటే దాన్ని కంప్లీట్ చేయాలి. ఏదైతే సంకల్పం చేశామో ఇక ఆగద్దు, దాన్ని కంప్లీట్ చేయనంత వరకు మనం ఆగకూడదు. ఆలోచించాలి, నేను ఇది నేర్చుకోవాల్సిందే. ఉదాహరణకి భాషే తీసుకోండి, దాన్ని నేర్చుకోండి. ఎప్పటి వరకైతే మీరు భాషను నేర్చుకోరో ఆ భాషకు చెందినటువంటి లిటరేచర్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేము. ఉదాహరణకి
మురళి హిందీలో చదవటమును, మరి ట్రాన్స్లేటెడ్ మురళిని చదివారు అంటే ఒకటి వేడివేడిగా లభించేటువంటి భోజనం, మరొకటి ఒక పూట ఉంచినటువంటి భోజనం. తేడా ఉంటుంది కదా. ఏదైనా ఒరిజినల్ భాష నుండి దేనైనా ట్రాన్స్లేట్ చేశారు అంటే అది ఎలా ఉంటుంది అంటే, ఒక సెంటు బాటిల్ ఉందే అనుకోండి, ఆ సెంటు బాటిల్ని మరొక సెంటు బాటిల్లోకి వేశారే అనుకోండి, అప్పుడేమవుతుంది? మొదటి సెంటు బాటిల్లోనే సగం ఫ్రాగ్రెన్స్ ఉండిపోతుంది కదా. కావున భగవంతుని భాషలో ఏదైతే మజా వస్తుందో ఆ భాషను నేర్చుకోవాలి. అందుకనే ఇక్కడ మీరు సంకల్పం చేసి వెళ్ళండి, వితిన్ 6 months ఐ షుడ్ బి మాస్టర్డ్ ఇన్ దిస్ లాంగ్వేజ్ అని. అది ఇంగ్లీషే కావచ్చు, హిందీనే కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం బ్రెయిన్కి పని ఇవ్వాలి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఏదైనా నేర్చుకున్నాము అంటే సేవాక్షేత్రంలో దాన్ని ఉపయోగించగలుగుతాము. అందుకనే ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. ఈ విధంగా 4 విషయాలున్నాయి. ఫస్ట్ది థింకింగ్, రెండవది ఎనలైజ్, మూడవది స్టార్ట్, నాలుగవది కంప్లీట్. ఈరోజు ఏదైతే మనం సంకల్పించామో చెయ్యాలి అని దాన్ని ఈరోజే చెయ్యాలంతే కానీ రేపటికి వాయిదా వేయకూడదు. మరి దీనికోసం మనం చేయవలసినటువంటి సాధన పాయింట్స్ 7 విషయాలని చూద్దాము. అన్నింటికన్నా మొట్టమొదట మనం చెయ్యాల్సింది, ఏదైతే నేను అనుకుంటానో దాన్ని ఇప్పటికిప్పుడు నేను చెయ్యాలి, దృఢ సంకల్పం చేసి వెళ్ళాలి. మరి అన్నింటికన్నా గొప్ప తీర్థస్థానం ఏంటి? మధువనం. అందుకని ఇక్కడికి ఎప్పుడైతే వచ్చారో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక పవర్ఫుల్ థాట్ని క్రియేట్ చేసి వెళ్ళండి. ఎందుకు సంబంధాలలో చేదుతనముంది, నేను దీన్ని కరెక్ట్ చెయ్యాల్సిందే అనుకుని వెళ్ళండి. ఇద్దరు జ్ఞానయుక్తంగానే ఉంటారు కానీ ఇద్దరిలో ద్వంద్వం ఉంది. ఇద్దరు జ్ఞానేలే కానీ ఇద్దరిలో ద్వంద్వముంది. ఎందుకని? మరి ఈ ముడి ఏదైతే ఉందో అది తెరిచే ప్రయత్నం చేయండి. ఆ ముడి దగ్గర వరకు కూడా చేరే ప్రయత్నం చేయండి. మీ టాపిక్ని మీరే ఎంచుకోండి, లేక అమృతవేళ బాబా నుండి ఆ టాపిక్ని పొందండి. మరి అమృతవేళ సమయం ఏంటి? 2 నుండి 5 గంటల మధ్యలో. ఈ మధ్యలో అస్సలు పడుకోవద్దు. ఇప్పటిదాకా ఎంతోసేపు పడుకున్నాం కానీ ఇప్పుడు తొందరగా పడుకోండి, తొందరగా లెగవండి. మొబైల్లో ఏమీ చదవటం చెయ్యటం మాత్రం చెయ్యొద్దు. బాబా రూంలో గుడ్ నైట్ చెప్పటం, వెంటనే పడుకోవటం. ఎందుకని? 2-2:30 మధ్యలో మనం లెగవాలి. మరి ఈ ప్రపంచం ఎప్పుడైతే డీప్ సైలెన్స్లో ఉంటుందో ఆ సమయంలో మనం తపస్సు చేయాలి. ऐसा जो आवाज होता है ना, మరి ఈ పిన్ డ్రాప్ సైలెన్స్లో, ఈ నిశ్శబ్ద వాతావరణంలో మనం తపస్సు చేసినప్పుడు మనలో కొత్త రియలైజేషన్ ఉత్పన్నమవుతుంది. మనసు పూర్తి శాంతంగా ఉంటుంది. ఆ సమయంలో మనకి ఆ టాపిక్ అనేది అవతరితమవుతుంది. మనం ఇంట్లో ఉంటూ కూడా 21 days బట్టి ఒక తయారీ చేసుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు ఒక డైరీ పెట్టుకోండి, చాట్ రాసుకోండి. 21 days అమృతవేళ నుంచి రాత్రి పడుకునేంత వరకు నేను ఎంతవరకు మౌనంగా ఉన్నాను, ఎంతవరకు ఏకాంతంగా ఉన్నాను, ఎంతవరకు చింతన చేశాను, బ్రహ్మచర్యం ఎంతవరకు ఉంది. ఎవరి శరీరాన్నైతే చూడట్లేదు కదా, ఎవరి శరీరం అయితే నన్ను ఆకర్షించలేదు కదా, ఎవరితో కూడా నేను ద్వంద్వపడలేదు కదా. ఈ విధంగా ఏదేది జరిగినా అదంతా కూడా డైరీలో రాసుకోండి. అలాంటి సంకల్పం తీసుకోండి. సంకల్పం చేయండి, నేను 2 గంటలకి ఖచ్చితంగా లెగవాలి. 2 గంటలంటే 2 గంటలు. ఇంకా చూడండి, మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మనల్ని ఆపేటువంటి వారు మనలోనే ఉన్నారు. శత్రువులందరూ బయట లేరు, ఇక్కడే లోపలే ఉన్నారు. రావణాసురులెవరూ బయట ఉన్నవారు మనల్నేమీ చేయలేరు. కానీ అసలైన రావణాసురుడు మనలోనే ఉన్నాడు. ఏది చెయ్యాలన్నా కానీ ఇప్పుడే చెయ్యాలి. ఇది మొదటిది. రెండవది, వాతావరణాన్ని పూర్తిగా మార్చగలగాలి. మనం ఎప్పుడైతే మెడిటేషన్లో కూర్చుంటామో మనం ఉన్నటువంటి స్థానము, ఇల్లు కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి, ఇలా మనం ఎక్కువగా తిరిగేటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని విజువలైజ్ చేయండి. ఎక్కడ ఏం చేంజెస్ చేయాలి అని చూసుకోండి. బాబా రూమ్ ఉందా మా ఇంట్లో? ఒకవేళ లేకపోతే ఎలా చేయాలి, ఎలా కూర్చోవాలి, ట్రాన్స్లేట్ ఎదురుగా నేను ఎలా కూర్చున్నాను, వీలైతే మీకు తగ్గట్టుగా
ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను అటు ఇటు చేసుకొనైనా కానీ మేక్ చేంజెస్. మీ ఇంట్లో కొన్ని చెట్లని పెట్టుకోండి. రూమ్‌నంతా కూడా బాగా గాలొచ్చేట్టుగా చేసుకోండి. కర్టెన్స్ ఉంటే కర్టెన్‌ని చేంజ్ చేయండి. అన్నింటినీ కూడా మార్చేయండి. రూమ్‌ని మార్చేయండి. ఎందుకంటే రూమ్‌ని మనం కొత్తదిగా చేయాలి. ఉదాహరణకి ఎవరైనా కొత్త పుస్తకం రాయాలనుకున్నారనుకోండి, వారేం చేస్తారో తెలుసా? మొదట విజువలైజ్ చేస్తారు. నాకొక టేబుల్ కావాలి, నాకొక కుర్చీ కావాలి, నాకొక పెన్ కావాలి, మంచి పెన్, మంచి డైరీ, మంచి పేపర్స్ కావాలి. అన్నీ ఆ విధంగా రెడీ చేసుకున్నాకనే కదా రాస్తారు. మరి ఏ విధంగా అయితే పెయింటర్ ఉన్నారు, ఒక పెయింటింగ్ చేద్దాం అనుకున్నారు, అసలు ఏం పెయింట్ చేయాలనుకుంటున్నారు, దానికి ఏం పెయింటింగ్స్ కావాలి, కలర్స్ కావాలి అంటే ఏంటి, ముందుగా తయారీ చేసుకుంటారా లేదా? అదే విధంగా ఇక్కడ తపస్సు చేస్తున్నాము అంటే అమృతవేళ కోసం కూడా మనం ముందుగానే తయారీ చేసుకోవాలి. ఒకవేళ భోజనం చేయాలి అనుకోండి, యోగయుక్తంగా చేయాల్సినటువంటి భోజనాన్ని నేనెక్కడ చేస్తే బాగుంటుంది? నేను మౌనంగా ఉండి భోజనం చేయగలిగే ప్లేస్ ఏంటి? ఏకాంతంలో ఉండగలిగే ప్లేస్ ఏంటి? ఆ విధంగా మనం ఆలోచించాలి. టైమింగ్ ఉందనుకోండి, టైమింగ్‌ని కూడా చేంజ్ చేయండి. ఇక అందరూ ఎక్కడైతే ఉంటారో అక్కడ కాకుండా ఏకాంతంలో ఉండాలి అని ప్రయత్నించండి. ఇక యోగం చేయండి. ఈ విధంగా చేంజెస్ చేయండి. కావున రెండవ పాయింట్ చేంజ్ ఎన్విరాన్మెంట్. ఆఫీస్ ఉంది. అన్ని వస్తువులు అటు ఇటు ఎటు పడితే అటు పడి ఉన్నాయి. టైం వేస్ట్ అవుతుంది ఎతుక్కోటానికి. అలాంటప్పుడు మార్చేయండి. అలాగే కిచెన్ కూడా అంతే. మరి కిచెన్‌లో ఏమేం చేంజెస్ తీసుకురావచ్చు? అమృతవేళ కూర్చొని చూడండి, విజువలైజ్ చేయండి. ఈ విధంగా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గోడకి సకాష్ ఇవ్వండి. ప్రతి ఒక్క గోడని చూడండి. మరి రోజు ఏ రోడ్డునైతే మీరు వెళుతూ ఉన్నారో, రోజు ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్డు పైన వెళుతూ ఉంటారు కదా, ఆ రోడ్డుకి కూడా మనం సకాశిస్తూ ఉండాలి. మరి ఈ విధంగా రెండవది ఏంటి అంటే చేంజ్ ఎన్విరాన్మెంట్. మూడవది, ఒకవేళ నేను ఇది చేసినట్లయితే నాకు లాభం ఏంటి అనే దానిపైన చింతన చేయటం. ఒకవేళ ఎవరికైనా కానీ హిందీ నేర్చుకోవాలనుకున్నారనుకోండి, లక్ష్యం పెట్టుకోండి, బాబాతోటి నేను కేవలం హిందీలోనే మాట్లాడాలి అని. హిందీలోనే కామెంటరీ చేసుకుంటూ ఉండండి. అంటే ఈ విధంగా కొత్త లాంగ్వేజ్‌ని మనం నేర్చుకోవటం. మరి ఈ విధంగా టాస్క్ ఏదైనా అయ్యుండొచ్చు. మూడవది ఏం చేయాలి? మనం దేన్నైతే చేస్తున్నామో దాని వలన కలిగేటువంటి లాభాలేంటి? ఒకవేళ నేను భోజనాన్ని పరివర్తన చేసుకోవాలి అనుకుంటే దాని వలన లాభమేంటి? అది కూడా చూడండి. కొంతమందికి రాత్రి అసలు నిద్ర పట్టదు. నిద్ర పట్టకుండా సీలింగ్ వైపు చూస్తూ ఉంటారు. సీలింగ్‌ని ఇంకా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు రిపేర్ చేయాలి? ఇంకా టైం ఉందిలే అంటూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు ఈ విధంగా మీకు నిద్ర పట్టట్లేదు అంటే ఏదో పొరపాటు చేస్తూనే ఉన్నారు కదా. ఏ విధంగా అయితే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, 3 నియమాలు ఎప్పుడు కూడా మనం చేయాలి. ఆ 3 నియమాలని కనుక మనం పాటించినట్లయితే ఏమవుతుంది? ఉదాహరణకి బయట కూడా గవర్నమెంట్ వారు పెట్టిన నియమాలను పాటించకపోతే వెంటనే ఫైన్ వేసేస్తారు. ఫైన్ కట్టాలి అనే భయంతోటి ఆ రూల్ని ఉల్లంఘించేందుకు నిరాకరిస్తారు. అలాగే ఇక్కడ కూడా కొన్ని ఈశ్వరీయ నియమాలున్నాయి. మధ్యలో మనం ఏం చేస్తూ ఉంటాం? నియమాలని ఉల్లంఘిస్తూ ఉంటాం. ఎందుకని? వెంటనే ఫైన్ లభించట్లేదు కదా. గవర్నమెంట్ రూల్స్‌లో అయితే వెంటనే పనిష్మెంట్, వెంటనే ఫైన్. కానీ ఈశ్వరీయ నియమాలలో వెంటనే పనిష్మెంట్ ఉండదు. ఉదాహరణకి ఈరోజు మనం అమృతవేళ చేయలేదే అనుకోండి, ఎవరు మనల్ని తిట్టడానికి, కొట్టడానికి నిలబడలేదు కదా. మూడవది ప్రకృతి యొక్క నియమాలు. ప్రకృతి నియమాలను గనక ఉల్లంఘించినట్లయితే దానికి పనిష్మెంట్ అయితే చాలా లేటుగా లభిస్తుంది. అది కొన్ని సంవత్సరాల తర్వాత గాని మనకి లభించదు. నేచర్స్ ఫస్ట్ లా. మరి ప్రకృతి యొక్క ఒకటే ఒక నియమం ఉంది. ప్రకృతి మనకు ఇచ్చినటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా స్వీకరించటం. ఎవరైతే ఈ నియమాన్ని ఉల్లంఘించారో, ఏ సంస్థకు చెందిన వారైనా, ఏ ధార్మిక వ్యక్తి అయినా, సైంటిస్ట్ అయినా కానియండి, ఎవ్వరైనా కానియండి, వారిని అనారోగ్యం చుట్టుముడుతుంది. ఎవరైతే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తారో వారు తప్పక అనారోగ్యం చెందుతారు. ఎందుకంటే మనం ఏదైతే అగ్నిలో వేస్తామో ఇక అది సమాప్తమైపోతుంది. అయితే మనం దేన్నైతే అలవాటు పోగొట్టుకోవాలి అనుకుంటున్నామో అది నెమ్మదిగా పోతూ ఉంటుంది. ఒక్కసారిగా పోవాలి అంటే అది కుదరదు. ఎంత వీలైతే అంత మనం దాన్ని పరివర్తన చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకనే మనం ఏం చేయాలి? దీనివలన కలిగేటువంటి లాభాలేంటి అనే దానిపైన మొదట చింతన చెయ్యాలి. 4వది
ఏదైనా కార్యం చేసే ముందు స్వయాన్ని రీఛార్జ్ చేసుకోవాలి. ఏ విధంగానైతే సేవలకు వెళుతూ ఉన్నారు, యోగం చేయండి, బాబాతో కనెక్షన్ పెట్టుకున్న తర్వాత సేవకు వెళ్ళండి. ఎవరికైనా కానీ కోర్స్ చేపిస్తున్నారనుకోండి, వెంటనే బాబా నుండి కిరణాలను పొందండి, అందరికీ కిరణాలను ఇవ్వండి, అప్పుడు మీరు కోర్స్ చెప్పండి. ఎవరికైతే కోర్స్ ఇస్తున్నారో, ఉదాహరణకి వారు సాయంత్రం వస్తున్నారే అనుకోండి, వారికి కోర్సు సూక్ష్మంగా అమృత వేళ సమయంలోనే ఇవ్వండి. మీరు ఒక శాంత స్వరూప ఆత్మలున్నారు అని. ఒకసారి గంగేదాది తన అనుభవాన్ని వినిపించారు. గుప్తాజీ అనేటువంటి ఒక అన్నయ్య వచ్చేటువంటి వారంట. ఆ అన్నయ్య చాలా తెలివైనటువంటి వారు, ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉండేటువంటి వారు. ఒకసారి ఎలాంటి ప్రశ్న అడిగారు అంటే, మీరు 5000 సంవత్సరాల చక్రం ఉంటుంది, అది రిపీట్ అవుతుంది అని అన్నారు, కానీ నేను దీన్ని తిరస్కరిస్తున్నాను అని అన్నారు. ఐ డోంట్ యాక్సెప్ట్. అప్పుడు దాది అన్నారు, బాబా మీకు టచింగ్ ఇస్తారులేండి, మీరు కూర్చోండి అని చెప్పేశారు. మరి అన్నయ్య చాలా పెద్ద శాస్త్రవాది, అన్ని శాస్త్రాలను కంఠోపాఠం చేసినటువంటి వ్యక్తి. వారు కూర్చున్నారింకా. అకస్మాత్తుగా మహాభారతం యొక్క సీన్ అన్నయ్య ఎదురుగా వచ్చింది. ఆ సీన్లో భీష్మ పితామహ ఉన్నారు. అప్పుడు వారన్నారట, నా శరీరాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ పూడ్చనటువంటి స్థానంలో పూడ్చండి అని. నా శరీరాన్ని ఎక్కడ క్రిమేట్ చేయాలి అంటే అక్కడ ఎవరి శరీరాన్ని క్రిమేట్ చేసి ఉండకూడదు, అక్కడ క్రిమేట్ చేయండి అని అన్నారు. ఇక రథం పైన భీష్మ పితామహ యొక్క డెడ్ బాడీ ఉంది. బాణాలన్నింటినీ తీసేశారు. ఇలా పల్లకీలో ఆ శవాన్ని తీసుకువెళుతూ ఉంటే భూమి అంటుందట, కాదు కాదు, ఇంతకుముందు ఈ స్థానానికి మీరు వచ్చి ఉన్నారు అని. ఇంకా ముందుకెళ్ళండి. మరి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడున్న భూమి అంటుంది, కాదు కాదు, ఇక్కడ కూడా కాదు, నాట్ దిస్. ఏ జన్మలోనూ మీరే బహుశా వచ్చుండొచ్చు, కానీ మీరు వచ్చారు. మీరే వచ్చుండొచ్చు, లేక ఇతరులెవరైనా కానీ వచ్చి ఉన్నారు. ఇలా వింటూ 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 ఇలా ఈ దృశ్యాన్ని చూస్తూ చూస్తూ ఉంటూ అతనికి వెంటనే నమ్మకం కుదురుతుంది, ఈ సీన్ రిపీట్ అవుతుంది అని. ఇక వెంటనే అన్నయ్యకి నిశ్చయం కుదిరిందంట, కేవలం అతను కల్పించినటువంటి ఈ సీన్ కారణంగా. అంటే చూడండి, మనం కోర్స్ చెప్పేటప్పుడు సగం పని సూక్ష్మవతనంలోనే చేయాలి. అందుకనే 4వది రీఛార్జ్. తమను తాము ఏ పని చేయకముందైనా కానీ వెంటనే చేసేయటం కాదు, ముందు కొంత రీఛార్జ్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే యుద్ధానికి వెళ్ళేటువంటి యుద్ధవీరులు యుద్ధానికి వెళ్లే ముందు వారు వాడేటువంటి ఆయుధాల పూజ చేస్తూ ఉంటారు. మరి వాటి పూజ చేసే అవసరం ఏముంది? భావన. భక్తుల యొక్క పూజను భారతదేశంలోనే చేయటం జరుగుతుంది. ఎందుకని? భావన. అందుకనే ఒక సకాష్ ఎలా ఇవ్వాలి అంటే, మనం ఎక్కడైతే ప్రోగ్రాం చేయబోతూ ఉన్నామో ఆ మండపానికి, ఆ భూమికి, ఆ స్థానానికి ఉదయమే మనం ఏం చేయాలి? సకాష్నిచ్చే ప్రయత్నం చేయాలి. సాయంత్రం ఏదైనా పబ్లిక్ ప్రోగ్రాం జరుగుతుంది, లేకపోతే బట్టి జరగబోతుంది, చాలా దూరంగా ఉంది ఆ స్థానం. నిన్న రాత్రి అక్కడ వివాహం, నిన్న రాత్రి అక్కడ మ్యారేజ్ సెలబ్రేషన్స్ జరిగాయి, దాని వైబ్రేషన్స్ అక్కడ ఉంటాయి. అలాంటప్పుడు అక్కడ మనం సకాష్ని ఇవ్వాలి, ఆరా క్లెన్సింగ్ చేయాలి. చేతులలో శక్తిని ఇవ్వండి, చేతులతో శక్తిని తీసుకోండి, చేతులతో శక్తిని తీసుకోండి. ద్వారాలపైన చెయ్యి పెడుతూ ఒక్కొక్క గోడకి, ద్వారాలకు శక్తినిస్తూ ఉండండి. ఇది అసలైన పద్ధతి. ఒక ఎనర్జీ బాల్ని క్రియేట్ చేయండి. ఈ ఎనర్జీ బాల్లో ఆత్మ నుండి వచ్చేటువంటి కిరణాలను వేయండి. ఆ తర్వాత ఆ బాల్ని 4 దిక్కులా తిప్పుతూ ఉండండి. ఏ విధంగా అయితే శరీరంలో మీకు ఏదైనా బ్లాకేజెస్ ఉన్నాయి, నొప్పులున్నాయే అనుకోండి, ఈ విధంగా చేతులతో ఒక పవర్ఫుల్ బాల్ని ఇమాజిన్ చేసి దాన్ని శరీరం అంతటా తిప్పుతూ ఉండండి. ఈ విధంగా ఆరా క్లెన్సింగ్ చేసుకోండి. ప్రాణిక్ హీలింగ్ అని అంటారు దీన్ని. ఎక్కడ నొప్పి ఉంది అంటే, ఒక చోట మనకి బాగా నొప్పిగా ఉంది అంటే తప్పకుండా అక్కడ ఏదో ఉంది అని అర్థం. అంటే ఏంటి? ఈ కాలు ఎక్కడో ఒక చోట ఏదో ఒక తప్పక వికర్మలు చేసే ఉండొచ్చు, ఎవరినైనా కానీ కాలితో కొట్టి ఉండొచ్చు, అంతే కదా. లేనట్లయితే ఊరికనే మనకెందుకు నొప్పి అనిపిస్తుందో చెప్పండి. మరి 5వది, ఇవన్నీ రాసుకోండి. 5వది ప్లాన్ ఇన్ రిటర్న్ ఫామ్.
మనం ఏదైతే ప్లాన్ వేస్తున్నామో దాన్ని రాయాలి, బ్లాక్ అండ్ వైట్. మరి రాయండి ఏమని, నా ప్లాన్ ఏంటి, నా ప్లాన్ ఏంటి అంటే లెర్నింగ్ లాంగ్వేజ్, నా ప్లాన్ ఏంటంటే అమృతవేళ లెగవటం లేదా రీడింగ్ బుక్స్. యజ్ఞం యొక్క అన్ని బుక్స్ చదివొచ్చారా మీరు? 1068 అవ్యక్త మురళీలున్నాయి. మరి అవన్నీ చదివారా? 69 నుంచి 2017 వరకు ఏవైతే అవ్యక్త మురళీలున్నాయో వాటన్నింటినీ కూడా చదవాలి అనే లక్ష్యం పెట్టుకోవాలి. కేవలం అవ్యక్త మురళీలను చదవటమే కాదు, అధ్యయనం కూడా చేయాలి. మరి రోజు ఒక అవ్యక్త మురళి చదువుకోవాలి అనే టార్గెట్ రాసుకోండి. ఇలా కొత్త కొత్త టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాసుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేనేం చెయ్యాలి? ఇక్కడికి రావటము వ్యర్థంగా పోకూడదు. ఎంత దూరం నుంచి మనం వచ్చాము, ఎంత ఖర్చు చేసి వచ్చాము. ఇది కేవలం మనోరంజనంగా మాత్రమే ఉండకూడదు. 6th, remove distractions. ఎన్ని రకాల డిస్ట్రాక్షన్స్ ఉంటాయో ఈ మార్గంలో వాటన్నింటినీ కూడా తొలగించండి. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక బుక్ చదువుతూ ఉన్నారు. అలా చదువుతున్నప్పుడు మనం ఎంత ఏకాగ్రంగా ఉండాలి అంటే మనం ఎటువంటి వాటికి కూడా డిస్టర్బ్ కాకుండా ఉండాలి. ఎలా చదవాలి అంటే ఒక్కసారి చదవడంతోటే ఆ బుక్కులో ఉన్నదంతా కూడా అర్థం కావాలి. బుద్ధిని షార్ప్గా తీక్షణంగా చేసుకోవాలి. షార్ప్ ఇంటలెక్ట్ అవ్వాలి. ఒక్కసారి వినడంతోటి గుర్తుండిపోవాలి. దీనికోసం ఏం చేయాలి? డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తొలగించాలి. అందుకనే మధ్య మధ్యలో మనం వీలైనంత వరకు అంటే 6 నెలలకైనా 3 రోజుల కోసం మౌనంగా ఏకాంతంగా ఉన్నటువంటి స్థానానికి వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడే మనకు అటువంటి అనుభవం అవుతుంది. సంవత్సరానికి ఒక్కసారైనా కానీ లాంగ్ రిట్రీట్ 10 days సైలెంట్ రిట్రీట్ని మనం పెట్టుకోవాలి. విదేశాలలో ఉన్నటువంటి అన్నయ్య లక్కయ్యల బట్టి జరిగినప్పుడు ఎంత బాగా బట్టి జరుగుతుందంటే అక్కడ ఏ క్లాసెస్ జరగవు, కేవలం సైలెన్స్. ఎవరికి క్లాస్ చేయించాలో చెప్పండి, అందరికన్నీ తెలియదంటారా? తెలుసు కదా. అందుకనే ఇక్కడ మనం కేవలం మౌనాన్ని ప్రాక్టీస్ చేయాలి. Seven, divide. ఏ పనినైనా కానీ ముక్కలు ముక్కలుగా డివైడ్ చేసి చెయ్యాలి. ఒక్కసారిగానే అన్నీ అందరూ చెయ్యలేరు. స్వయానికి స్వయం టైం ఇచ్చుకోండి. మొదటి 3 రోజులు నేను ఇలా చేయాలి, మొదటి 3 రోజుల తర్వాత నేను ఇంకో 3 రోజులు ఇలా చేయాలి. ఈ విధంగా సమయాన్ని 3 days కోసం డివైడ్ చేసుకోండి. దీనినే టైం బాక్సింగ్, టైం బఫరింగ్ అని అంటారు. ఇంకా లాస్ట్కి మరొకటి యాడ్ చేయొచ్చు, డెడ్ లైన్స్ని సెట్ చేయటం. ఈ పనిని నేను 3 రోజుల్లో ఫినిష్ చేయాలి అని డెడ్ లైన్. అప్పుడే మనలో అర్జెన్సీ వస్తుంది, చెయ్యాలి అనేటువంటి తపన వస్తుంది. లేదా ఎవరైనా మీ ఇష్టమండి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెయ్యండి అన్నారనుకోండి, ఇక దానికి లిమిట్ లేదు, ఇంకా మీరు దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. అందుకనే డెడ్ లైన్స్ పెట్టుకోవటం చాలా చాలా అవసరం. ఒకరోజు నేను ఆ అనుభవాన్ని కూడా మీ అందరికి వినిపించి ఉండొచ్చు. ఒకసారి జానకి దాదీని కలవటానికి వెళ్లాల్సి వచ్చింది. రొటీన్ హెల్త్ విజిట్ కోసమే దాదీని కలవటానికి వెళుతున్నాను. ఉదయమే నేను సంకల్పం చేశాను. బాబా దాదీ కోసం ఏవేవైతే చెప్పారో అది దాదీ దగ్గరికి వెళ్ళక ముందు నేను చదివి వెళ్ళాలి అని అనుకున్నాను. రాజుబాయ్ రాసినటువంటి ఒక చిన్న బుక్ ఉంది, అది నాకు ఉదయమే దొరకట్లేదు. తర్వాత ఓపీడీ యొక్క టైం స్టార్ట్ అయిపోయింది. ఇంక నేను ఓపీడీకి వెళ్ళిపోయాను. పేషెంట్స్ అందరినీ పేషెంట్స్ని చుట్టం సరిపోయింది. ఇక నాకు మధ్యాహ్నం దొరికింది. ఇక మధ్యాహ్నం దొరికిన వెంటనే నాకు సమయం ఎంత తక్కువగా ఉంది అంటే, కానీ నేను లక్ష్యం పెట్టుకున్నాను, ఎలాగైనా సరే నేను దాదయ్య దగ్గరికి వెళ్లే ముందు ఈ బుక్ని కంప్లీట్ చేయాలి అని. ఇక వెంటనే ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్, ఫోర్త్ రీడింగ్. నేను ఇక్కడి నుంచి కిందకి వెళుతూ ఉండగా కూడా కారులో 4-5 సార్లు రివైజ్ చేస్తూ వచ్చాను. ఏం చెప్పారు అని. ఈ విధంగా డెడ్ లైన్ సెట్ చేసుకున్నాను. ఈ రోజు ఎట్లాగైనా సరే ఇది నేను కంప్లీట్ చేయాలి అని. దాదీని కలిసే ముందు నేను ఇది కంప్లీట్ చేయాలి అనుకున్నాను. ఎందుకంటే నేను దాదీని కలిసే ముందు ఎటువంటి దాదీనైతే కలుస్తున్నానో అటువంటి దాదీ కోసం స్వయం భగవంతుడు పలికిన మహావాక్యాలు నాకు తెలియాలి అనుకున్నాను. ఈ విధంగా డెడ్ లైన్ సెట్ చేసుకోకపోతే నేను చదువుకునేవాడిని కాదు కదా, అటు ఇటు చూసుకుంటూ వెళ్లేవాడిని. అందుకనే డెడ్ లైన్ని సెట్ చేసుకోండి. అప్పుడే వ్యక్తి ఏదైనా నేర్చుకోగలుగుతాడు. అందుకనే మీకు 21 రోజుల లక్ష్యాన్ని ఇవ్వటం జరిగింది. మరి ఏ టాపిక్ పైన పని చేయాలి? కొంతమందికి కోపం ఎక్కువగా వస్తుందనుకోండి, అదే మీ టాపిక్. కొంతమందికి ఎక్కువగా ఏడుపు వస్తుందనుకోండి, వారికి అదే టాపిక్.
మరి ఎక్కువగా ఎవరు ఏడుస్తున్నారో చెప్పండి, ఎంత ఏడుస్తారు? మరి ఎవరైతే ఒక నెల వరకు మేము ఏడవనే లేదు అని అన్నారో అలాంటి మాటలు చేతులెత్తండి కొద్దిగా. మరి మిగతా వారందరూ ఏడ్చినట్టేనా అయితే? లేదా నేనేం చెప్పానో మీకు అర్థం కాకపోవచ్చు. మనం రోనా ప్రూఫ్గా కావాలి. ఫీలింగ్ పైన పనిచేస్తూ ఉండాలి. మన టాపిక్ని మనమే డిసైడ్ చేసుకోవాలి. మరి ఇదంతా చేసేందుకు మీకు సమయం 2 గంటల నుండి 5 గంటల వరకు మాత్రమే. ఆ తర్వాత భక్తుల లైన్ ఆరంభమవుతుంది. 2 to 3:30 ఇది తపస్య యొక్క సమయం. అంతేగాని పడుకునే సమయం కాదిది. హే నిద్రను జయించేటువంటి యోగి ఆత్మలు, హే నిద్రాజీత్ ఆత్మలంటూ నెమ్మదిగా మేలుకొల్పాలి. అంతేకాని గబగబా చేయొద్దు. దీనికోసం ముందుగానే పడుకోండి. వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేయండి. ఎవరితో ఏమీ మాట్లాడొద్దు. క్లాస్ పూర్తవ్వడంతోటే, భోజనం పూర్తవ్వడంతోటే వెళ్ళిపోండి, పడుకోండి. ఎంత వీలైతే అంత స్వయాన్ని తేలిగ్గా చేసుకుంటూ ఉండండి. మరి ఇది కూడా ఒక పురుషార్థమే కదా. ఎంత లేటుగా మీరు భోజనం చేస్తే అంత త్వరగా మీరు లెగవలేరు. జైన ధర్మంలో సూర్యాస్తమం తర్వాత అసలు ఏమీ తినరు. అక్కడ సూర్యుడు అస్తమించటంతోటే నోటు కట్టేయాలి, నోటికి లాక్ వేసేయాలి. అప్పుడు అమృత వేళ మీ అంతట మీకే మెలకు వస్తుంది. అలా కాకుండా మీరు పొట్ట నిండా పీకల వరకు తిన్నారే అనుకోండి, ఇంకా ఏమంటారు? మాకు అమృత వేళ సరిగా జరగట్లేదు, మాకు బాగా నిద్రొస్తుంది అంటూ కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. మీ భోజనం యొక్క అలవాట్లను మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. ఇది ఒక్క రోజులో కాదు, ఇది నెమ్మదిగా చేసేటువంటి యాత్ర, సుదీర్ఘ యాత్ర ఉంది. ముందుగా మీరు ఏదైతే హెవీగా తింటున్నారో దాన్ని తేలిక చేసుకుంటూ ఉండండి. ఎంతైతే లేటుగా తింటున్నారో దాన్ని ఒక అరగంట, గంట ముందుకు తీసుకొస్తూ ఉండండి. 8, 7, 6 ఇంకా ముందుకి. ఎంత సాలిడ్ అయితే ఉందో దాన్ని ఎంత వీలైతే అంత లిక్విడ్లో కన్వర్ట్ చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఇంకా శరీరంలో శక్తి నిండుతున్నట్టే అనిపిస్తుంది. ఇక మీరు ఎంతైతే ధాన్యాన్ని తక్కువగా తినే ప్రయత్నం చేస్తూ ఉంటారో అంత మీలో బద్ధకం తగ్గిపోతున్నట్టు అనుభవం చేసుకోగలుగుతారు. 3 పూట్ల మీరు ధాన్యాన్ని తింటున్నారు అంటే శరీరం పైన అత్యాచారం చేస్తున్నట్టే. ధాన్యము అంటే పప్పు, గోధుమలు, బియ్యం, ఈ మూడింటిని అంటారు. లిక్విడ్స్ తీసుకొని చూడండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, సాలడ్స్, మొలకెత్తిన వాటిని ఈ విధంగా ఏదో ఒక రకంగా చేంజ్ చేస్తూ ఉండండి. మీ భోజనం ఎప్పుడైతే చేంజ్ చేస్తుందో అప్పుడు మీలో ఎంతో శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు తిన్నదాన్ని అరిగించుకోవటం, బయటికి విసర్జించటంలోనే మీరు ఎంత శక్తినైతే వినియోగిస్తూ ఉన్నారో అలాంటి శక్తిని మీరు చింతన వైపుకు గనక మరలించినట్లయితే మీరు స్మరణ శక్తి పెరుగుతుంది. మీ బుద్ధి ఎంతో తీక్షణంగా అవుతుంది. మరి ఈ విధంగా 7 విషయాలను చర్చించుకున్నాం కదా. మొదటిది ఇప్పటికిప్పుడే చేయాలి. రెండవది వాతావరణాన్ని చేంజ్ చేయాలి లేదా వాతావరణాన్ని క్రియేట్ చేయటం. మూడవది దానివలన కలిగేటువంటి లాభాలేంటి అనే దాన్ని చూడాలి. నాలుగవది రీఛార్జ్ చేయాలి. ఏ పని చేయకముందైనా కానివ్వండి, మ్యూజిక్తో రీఛార్జ్ చేయండి, యోగంతో రీఛార్జ్ చేయండి, యోగ నిద్రతో అయినా రీఛార్జ్ చేయొచ్చు, లేదా ప్రకృతితో టైంని స్పెండ్ చేస్తూ రీఛార్జ్ చేసుకోవచ్చు. గార్డెన్కి వెళ్ళండి, లేకపోతే డాబా పైనకి వెళ్ళి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఐదవది నోట్ డౌన్, ప్లాన్ని రాయండి. ఆరవది డిస్ట్రాక్షన్స్ ఏవైతే, డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించండి. ఇక లాస్ట్ది డివైడ్. ఇంకా ఎక్స్ట్రా ఏదైతే మనం పాయింట్ అనుకున్నామో అదేంటి అంటే కీప్ డెడ్ లైన్నే పెట్టుకోవాలి. ఇదే శుభస్య శీఘ్రం, అశుభస్య కాలహరణం అని అంటారు. ఎందుకంటే కాలుడిపైన ఎటువంటి నమ్మకం లేదు. ఇప్పుడు లభించినటువంటి కాలం మళ్ళీ మనకు తిరిగి రాదు. ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్, సాధనాలు మన అందరికీ అవైలబుల్ ఉన్నాయి, అవి మళ్ళీ తిరిగి మనకి దక్కవు. ఈ శరీరం కూడా ఇలాగే ఎందుకుంటుంది? శరీరం ఇంకా రోజుకి వృద్ధునిగా అవుతూ ఉంటుంది. అనేక రకాల రోగాలకి లోనవుతూ ఉన్నాము. హ్యాపీ బర్త్డే అంటే ఏంటి? మనం కాలుడి యొక్క ముఖంలోకి వెళుతున్నట్టే. హ్యాపీ బర్త్డేని జరుపుకోవటం అంటే డెత్ డేకి దగ్గరగా వెళుతున్నట్టే. అచ్చా, ఓం శాంతి. అందరూ స్థిరంగా కూర్చోండి.